శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీదేవి వాహనం ఏమిటి? లక్ష్మీదేవి వాహనం గురించి మహావిష్ణువు భక్తుడైన కౌశికుడు గొప్ప విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు. ఈ విష్ణు భక్తుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. ఇలా అతడు మరణించిన తర్వాత వైకుంఠానికి చేరుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడిని స్వాగతించి గౌరవార్థం ఒక సంగీత సభని ఏర్పాటు చేస్తాడు. అయితే త్రిలోక సంచారైన నారదుడు ఈ సభకి వెళ్ళాలి. సభలోకి రావడానికి అనుమతి లభించలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన నారదుడు లక్ష్మీదేవి మందిరం నుండి వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మీదేవి చెలికెత్తలు నారదుడిని అడ్డుకోగా ఆగ్రహానికి గురైన నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నారదుడితో, నారద కపట భక్తితో ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ అది వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచిన వారికి నేను ఎప్పుడూ వెన్నంటి ఉంటాను. సంగీతంతో కూడా నన్ను చేరవచ్చు అని తెలియచెప్పడానికే నేను అతన్ని సత్కరించాను. నీ శాపానికి మేము బాధపడడం లేదు కానీ అని చెప్పడంతో నారదుడు చాలా బాధపడుతూ, దేవా నన్ను క్షమించు, అసలు జ్ఞానము లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ శ్రీ మహావిష్ణువు పాదాలపైన పడి వేడుకున్నాడు. శ్రీ మహావిష్ణువు, నారద చింతించకు, నీకు నిజంగా సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఇక్కడ ఉత్తరాన మానస సరోవరం అవతల ఒక పర్వత శిఖరం ఉంది, అక్కడ ఉన్న ఉలూకపతి దగ్గర నేర్చుకోమని చెప్పగా నారదుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి ఆ పర్వత శిఖరానికి బయలుదేరతాడు. ఇహ నారదుడు తన మనసులో నాకు తెలియని ఆ సంగీత విద్వాంసుడు ఎవరు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకోగానే గంధర్వ, కిన్నెర, కింపురుష, ఎందరో అక్కడ సంగీత విద్యాభ్యాసం చేస్తున్నారు. అక్కడే నారదుడు వారికి గురువైన గానబంధుని చూశాడు. నారదుడు అతడికి నమస్కారం చేసి, కౌశికుడు తన సంగీతంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు, అలాంటి సంగీత విద్యని నాకు నేర్పించండని అడిగాడు. అప్పుడు గాన బంధువుకి నారదుని మనసులో ఏమున్నదో అర్థమైంది. దీంతో అసలు తాను ఎవరనేది వివరించటం. చుడు అనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను అన్ని విషయాల్లోనూ బాగా చూసుకునే ఆ రాజు ఒక సంగీతంలో మాత్రం రాజ్యంలో ఒక షరతు పెట్టాడు. తన రాజ్యంలో సంగీతాన్ని నిషేధించాడు. ఎవరైనా రాజ్యంలో గానం చేస్తే వెంటనే వారికి మరణ శిక్షని అమలు చేయండి అంటూ మంత్రులకి ఆదేశాలను కూడా ఇచ్చాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే వ్యక్తి, రాజు అజ్ఞాని, మరిచిపోయి దేవుణ్ణి తన భక్తి గీతాలతో స్తుతించాడు. అతడి గానానికి అక్కడి ప్రజలు కూడా అన్నీ మర్చిపోయారు. అప్పుడు వెంటనే భటులు వచ్చి హరిమిత్రుడిని బందీ చేసి రాజు దగ్గరికి తీసుకువెళ్ళగా రాజు బాగా ఆలోచించి పాడిన వాడు బ్రాహ్మణుడు కనుక మరణశిక్ష విధిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని భావించి మరణశిక్షకు సమానమైన రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. తర్వాత ఆ రాజు మరణించి మరుజన్మలో గుడ్లగూబలాగా జన్మించాడు. రాత్రి సమయాలలో మాత్రమే తీసుకోవాలి, కానీ ఆ గుడ్లగూబకు ఆహారం సరిగా లభించలేదు. ఇలా ఒక 4 రోజులు వరుసగా ఆహారం లభించకపోవడంతో అది మరణానికి దగ్గరైంది. ఆ సమయంలో యమధర్మరాజు వచ్చి దానికి ఎదురుగా నిలబడి ఉండగా అప్పుడు ఆ గుడ్లగూబ, ఎందుకు యమధర్మరాజా నన్ను ఇలా బాధపెడుతున్నావు? నేను రాజ్యంలో అందరినీ బాగా చూసుకున్నాను కదా అని అడగగా యమధర్మరాజు, రాజా నీవు రాజ్యాన్ని సరిగ్గానే పాలించావు, కానీ భగవంతుడిని వేద మంత్రాలతోనే స్తుతించాలని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీవు విష్ణు భక్తులకు తెచ్చిన ఆ కీడు నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది అని చెప్పడంతో అతడు, యమా నేను చేసిన ఈ తప్పు నుండి బయటపడే మార్గాన్ని చెప్పుడు అని అనగా, నీవు శిక్ష అనుభవించక తప్పదు.
ఒకవేళ శిక్షాకాలం తగ్గించాలంటే ఈ గుహ దగ్గరలోనే నీ గత జన్మ శరీరం ఉంది. ఆ శరీరంలోని మాంసాన్ని రోజుకు కొంత చీల్చి తిను. అది పురాతమయ్యే లోపల నీకు శుభం కలుగుతుందని చెప్తాడు. ఇలాంటి పరిస్థితి వచ్చిన ఆ పాపిని నేనే నారద. ఇలా నేను నా శరీరాన్ని రోజు తింటూ ఉంటే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా శవం దగ్గరికి వచ్చి చూశాడు. అతడు ఎవరో కాదు, నేను రాజ్య బహిష్కరణ చేసిన హరిమిత్రుడు. అతడు నన్ను గుర్తుపట్టిన నా దగ్గరికి వచ్చి ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతుండగా వెంటనే అతని పాదాలపైన పడి జరిగిన దానికి నన్ను క్షమించమని భువనేశ్వరాజుని అంటూ పశ్చాత్తాపడి తనకి యముడికి మధ్య జరిగినదంతా వివరించాడు. అప్పుడు హరిమిత్రుడు, నీవు నా పైన చూపించిన మూర్ఖత్వాన్ని ఆ రోజే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఆ రోజు నుండి నీకు బాధ అనేది లేకుండా గొప్ప సంగీత విద్వాంసుడనే అందరికీ సంగీతాన్ని బోధిస్తానంటూ పలికెను. ఇలా నేను సంగీత విద్వాంసుడిని అయ్యాను అంటూ గానబంధు నారదుడితో వివరించాడు. ఇక ఇలా చెప్పడంతో నారదుడు అతడి శిష్యుడిగా మారిపోయాడు. సంగీతం అనేది ఒక కళ, దానికోసం జీవితాన్ని అర్పించాలి. ప్రతి క్షణం కష్టపడి సాధన చేస్తే దీన్ని సాధించవచ్చు అని వివరించగా నారదుడు దాదాపు 10 సంవత్సరాలు సాధన చేసి 3,60,6 రాగాలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. దీంతో సంతోషించిన నారదుడు గురుదక్షిణ ఏం కావాలి అని అడగగా, శిష్యుడిగా కోరుకోమంటున్నావు కనుక అడుగుతున్నాను. లోకం ఉన్నంత వరకు సంగీత కళతో పాటుగా నేను కూడా అందరికీ గుర్తుండేలా వరం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, గురువయ్య, ఇది చాలా చిన్న కోరికనే. మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి మీకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువుకి వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనం అవుదువుగాక అని వరాన్ని ప్రసాదిస్తాడు. అదండి, ఈ విధంగా గానబంధు అనే గుడ్ల గూబ లక్ష్మీదేవికి వాహనమైనదని పురాణం చెబుతున్నది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.